హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 277కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టేద్దాం. సో టెక్ న్యూస్ వచ్చేసరికి చాలా లేట్ అయితే అయింది. సో ఊరు వచ్చినప్పటి నుంచి టెంపుల్స్ తిరగడం ఇయే సరిపోయినాయి. అందువల్ల కొంచెం వీడియో అయితే కొంచెం డిలే అవుతుంది. నిన్న ఆల్రెడీ మీటప్ అయితే పెట్టాను. అనపర్తిలో ఒక 15 మంది ఏమో వచ్చారు. ఈ ఊర్లో 15 మంది రావడం చాలా ఎక్కువే. ఇది కాక ఇంటికి కూడా వచ్చారు పాపం. కొంతమంది మండపేట నుంచి, కొంతమంది కాకినాడ నుంచి, సో ఇలాగ దూరం నుంచి కూడా వచ్చారు. సో అందరికీ కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. అంతంత దూరం నుంచి నా గురించి అయితే వచ్చారు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7 తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు కదా. చైనాలో అయితే మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి నోట్ 7 ప్రో దీనికి సంబంధించిన స్పెక్స్ కూడా మనకైతే రివీల్ అయినాయి అనమాట, లీక్ అయినాయి. సో దీన్ని బట్టి చూస్తే త్వరలో వీళ్ళు వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 ప్రోని అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. ఇదే మొబైల్ మన ఇండియాలోకి అయితే తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చేసరికి ఏదైతే మనకి లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 7 ఉందో, సో ఇంచుమించు ఇదే రకంగా అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది. సేమ్ అదే ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో, సో ప్రాసెసర్లో అయితే మనం చేంజ్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మనకి రెడ్మీ నోట్ 7 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో అయితే రావచ్చు అని తెలుస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇది మనకి 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఆ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా వాడతారు. అది కూడా సోనీ ఐమాక్స్ 586 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేస్తారని చెప్పి అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. మనకి ఆల్రెడీ తీసుకొచ్చిన ఏదైతే రెడ్మీ నోట్ 7 ఉందో, ఇందులో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా వాడినప్పటికీ అప్పుడు మనం సోనీ ఐమాక్స్ వాడారు అనుకున్నాం. బట్ వచ్చేసరికి అందులో వచ్చేసరికి వీళ్ళు శాంసంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. శాంసంగ్ G1 అనుకుంటా, GM1. సో ఆ సెన్సార్ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. సో ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ కూడా కనుక మనం చూసుకున్నట్టయితే దగ్గర చైనా ప్రైజే మనకి 15,800 రూపాయల దగ్గర ఈ ప్రైస్ అయితే ఉండొచ్చు, ఈ మొబైల్ ప్రైస్ అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇదే మొబైల్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఎంతైనా 16-17 వేల రూపాయలు మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చూద్దాం మనం ఎప్పటికీ ఈ మొబైల్ మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మళ్ళీ షామీ నుంచి. షామీ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ జనరేషన్ మీద అయితే వర్క్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వీళ్ళైతే పోస్ట్ చేశారు. కంప్లీట్ డిస్ప్లేలో ఒక సైడ్ మొత్తం అంతా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని వీళ్ళు సెకండ్ జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు. సో వన్ టైం మనం ట్యాప్ చేసినట్టయితే వెంటనే మనకి ఫింగర్ ప్రింట్ అనేది యాక్టివేట్ అవ్వడం, మనం ఎక్కడ ప్రెస్ చేసినా సరే మనకి అన్లాక్ అవ్వడం అయితే ఇక్కడైతే మనకి చూడొచ్చు అనమాట. ఈ విధంగా అయితే వీళ్ళైతే చూపిస్తున్నారు. ఈ నెక్స్ట్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు వచ్చేసరికి రాబోతున్న ఏవైతే వీళ్ళ కొత్త మొబైల్స్ ఉన్నాయో, సో రెడ్మీ మొబైల్స్ లో కూడా మనం అయితే చూడొచ్చు. సో ఇందులో అయితే మనం ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ జనరేషన్ అయితే మనం అక్కడైతే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం వాట్సాప్ నుంచి. సో వాట్సాప్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్లో చూసుకుంటే మనకి ఏదైతే గ్రూప్ ఉంటుందో, గ్రూప్లో వచ్చేసరికి మనకి వీడియో కాల్ ఫీచర్ అయితే మనకి పైన ఒక ఐకాన్ అయితే ఇప్పుడు మనకి దర్శనం అయితే ఇస్తుంది. సో అక్కడ మనం సెలెక్ట్ చేసి మనకి ఏదైతే మన గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఉన్నారో వీళ్ళతో మనం గ్రూప్ కాల్ అయితే మనం చేసుకోవచ్చు. మన సెలెక్టెడ్ మెంబర్స్తో కూడా మనం గ్రూప్ కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ రకంగా మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ M సిరీస్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ M సిరీస్లో M10 సంబంధించి మనకి ఫుల్ స్పెక్స్ బయటకు అయితే వచ్చినాయి అనమాట. కంప్లీట్ స్పెక్స్ అయితే బయటకు అయితే వచ్చినాయి. సో ఇక్కడ కనుక మనం స్పెక్స్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.2 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ డిస్ప్లే అనేది రాబోతుందని చెప్పేసి అయితే ఇక్కడైతే తెలుస్తుంది. అలాగే ఇందులో మన స్టోరేజ్ కనుక చూసుకుంటే 16 GB అలాగే 32 GB ఉండొచ్చు అని చెప్పి, అలాగే మనకి 2 GB 3 GB ర్యామ్తో ఈ మొబైల్ వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 7870 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ వీళ్ళు చాలా వాటికి అయితే యూజ్ చేశారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ బడ్జెట్ కొంచెం బడ్జెట్ తక్కువ అయితే వాటర్ డ్రాప్ నాచ్తో మనం ఈ ప్రాసెసర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక కెమెరా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో అది వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుందంట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా ఈ మొబైల్ మనకి ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకి 9,500 నుంచి ఈ మొబైల్ ప్రైస్ అయితే బేస్ వేరియంట్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి అయితే మనకైతే తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా చెప్పారు వీళ్ళు 10,000 లోపే ఈ మొబైల్ అయితే తీసుకొస్తాం. ఏదైతే ఇండియన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తున్నట్టుగా ఆల్రెడీ వీళ్ళైతే గతంలో అనౌన్స్ చేశారు. సో అదే బడ్జెట్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే
చూడడానికి అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకు వచ్చేసరికి జనవరి 28వ తారీఖున మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ కూడా వీళ్ళు తొందరగా అంటే మనకి ఫిబ్రవరి 20వ తారీఖున వీళ్ళు S10 సిరీస్తో పాటు ఈ మొబైల్ కూడా తీసుకురావచ్చని మనకి గతంలో సమాచారం ఉంది కదా. సో దాని తగ్గట్టుగా మనకి ఇప్పుడు వచ్చేసరికి చైనా సర్టిఫికేషన్ అయితే వీళ్ళు పొందినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి వీటి మోడల్ నెంబర్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది మనకి సామ్సంగ్ F సిరీస్ అంటే F సిరీస్లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. F అంటే ఫోల్డబుల్. సో ఇక్కడ చూసుకుంటే SM F900 అని చెప్పేసి ఇది చైనా సర్టిఫికేషన్ అయితే పొందినట్టుగా అయితే తెలుస్తుంది. సో దీని ప్రైస్ కూడా మనకైతే బయటకు వచ్చినాయి. మనం చైనా ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఇండియాకి వచ్చేసరికి అంత ప్రైస్ లో ఇది వస్తుంది అనేది తెలియదు, కానీ ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి బేస్ వేరియంట్ అనుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 1,37,500 రూపాయలు చైనా ప్రైస్ అయితే ఉండబోతుంది. ఇంకో వేరియంట్ వచ్చేసరికి 1,83,400 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సో తర్వాత న్యూస్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అమెజాన్ ఎకో ఇన్పుట్ ఇప్పుడు ఈ ఏదైతే ఈ అసిస్టెంట్ ఉందో వర్చువల్ అసిస్టెంట్ అనమాట మనకి అలెక్సా అనమాట. సో దీన్ని వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇండియాలో అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ ఇండియాలో చూసుకుంటే 2,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది ఆల్రెడీ గతంలో వీళ్ళు లాంచ్ చేసేసిన యూనిటే. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలోకి ఇప్పుడైతే వీళ్ళైతే దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే అలెక్సా ఉన్నాయో ఈ అసిస్టెంట్స్ దాంతో కంపేర్ చేసి ఇది కొంచెం మనకు ఫ్లాట్ గా ఉంటుంది. చూడడానికి మనకి గూగుల్ హోమ్ మినీ ఎలాగ ఉంటుందో సో ఇంచుమించు ఆ రకంగా ఫ్లాట్ గా అయితే ఉంటుంది. ఇది రౌండ్ గా మనకి డబ్బా లాగైతే ఇది ప్రోడక్ట్ అయితే ఉండదు. సో ఇప్పుడు దీని వచ్చేసరికి మనకి ఇండియాలో 2,999 రూపాయలకి అమెజాన్ లో సేల్ లోకి అయితే తీసుకొచ్చారు. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి. సో మోటరోలా రేజర్ ఇది వినోళ్ళు అంటూ ఉండరు. సో ఇది మనకి గతంలో రేజర్ సిరీస్ లో చాలా మొబైల్స్ అయితే మోటరోలా అయితే తీసుకొచ్చింది. మనకి 2004 అనుకుంటా V3 అని చెప్పేసి రేజర్ సిరీస్ లో మనకి ఫోల్డబుల్ అంటే డిస్ప్లే కాదు, ఫోల్డబుల్ ఉన్న మొబైల్ అనమాట. సో ఇది అప్పుడు ఆ టైంలో వచ్చేసరికి మంచి సక్సెస్ కూడా సంపాదించింది. చాలా వరకు కంపెనీలు US లో చూసుకున్నట్టయితే టైఅప్ అయ్యి ఈ మొబైల్ అయితే అక్కడైతే లాంచ్ చేసి బాగా ప్రమోట్ చేశారు ఆ రోజుల్లో చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ రేజర్ సిరీస్ ని మళ్ళీ వీళ్ళు రీలాంచ్ అయితే చేయబోతున్నారు. 2011, 2012 ఆ టైంలో వచ్చేసరికి డ్రాయిడ్ రేజర్ అయితే తీసుకొచ్చారు ఆండ్రాయిడ్ బేస్ చేసుకుని. అంతకుముందు తీసుకొచ్చింది ఆండ్రాయిడ్ కాదు, మనకి మామూలు ఫోల్డబుల్ మొబైల్ అనమాట. సో తర్వాత అక్కడ తీసుకొచ్చారు. అప్పుడు అంత వీళ్ళు సక్సెస్ కాలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు వెరిజోన్ తో కలిసి మళ్ళీ వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ కి రేజర్ సిరీస్ లో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అంటే ఇక మనం సామ్సంగ్ తో పాటు మనం ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ని మనం మోటరోలాలో కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు కూడా వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో వీళ్ళు వెరిజోన్ తో కలిసి ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ని US లో అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో దీని ప్రైస్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు. US డాలర్స్ లో చూసుకుంటే $1,500 అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 1,04,300 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉండనుంది. సో మాక్సిమం ఈ మొబైల్ మన ఇండియాకి అయితే రాకపోవచ్చు. సో US లోనే ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న రేజర్ మొబైల్ అయితే మోటరోలా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ డిస్కౌంట్ సేల్ అయితే తీసుకురాబోతుంది. 20వ తారీఖు నుంచి ఈ డిస్కౌంట్ సేల్ అయితే ఫ్లిప్కార్ట్ లోను అలాగే అమెజాన్ లోను మనకి ఈ డిస్కౌంట్ సేల్ అయితే నడవనుందనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు హానర్ ప్లే 8X, 8C, 7C, 9N అలాగే 9 లైట్, 7A, 7S ఈ అన్ని మొబైల్స్ మీద మీకు ఇక్కడైతే డిస్కౌంట్ లభిస్తుంది. SB కార్డు అలాగే HDFC కార్డు ఎక్స్చేంజ్ మీద కూడా మీకు ఆఫర్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి అనమాట. మీకు ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను 20వ తారీఖు నుంచి మనకి ఈ డిస్కౌంట్ సేల్స్ అయితే స్టార్ట్ కానున్నాయి. నేను చూస్తే నాకు ఇక్కడ పెద్దగా చేంజెస్ పెద్దగా వెయిట్ మీద కనబడలేదు, కానీ ఒకే ఒక దాని మీద అయితే నాకు ఆకర్షణీయమైన ఆఫర్ అయితే కనిపెట్టింది. అదే వచ్చేసరికి మనకి హానర్ ప్లే అనమాట. సో ఈ టైంలో మీరు కొనుక్కోవాలనుకుంటే ది బెస్ట్ మొబైల్ అవుతుంది. హానర్ ప్లే 13,999 రూపాయలకి అయితే మీకు 20వ తారీఖు నుంచి అయితే దొరకనుంది. సో మీరు ఇంకా కళ్ళు మూసుకొని ఏది ఆలోచించకుండా వేరే థాట్ పెట్టుకోకుండా కొనుక్కోవచ్చు. మీరు మంచి గేమింగ్ లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ మొబైల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మొబైల్ డిజైన్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. మనకి బేస్ వేరియంట్ అంటే 4GB ర్యామ్ ఉన్నది అయితే మీకు ఇక్కడ వచ్చేసరికి 13,999 రూపాయలకి అయితే మీరు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అదే 6GB ర్యామ్ ఉన్నదైతే మీకు 17,999 రూపాయలు పెట్టారు. సో మీకు 4GB వేరియంట్ సరిపోతుంది. మీరు 14,000 రూపాయలు పెట్టి చక్కగా ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. మనకి ఆ బడ్జెట్ లో కనుక చూసుకుంటే మనకి 15,000, 16,000, 17,000 ఈ బడ్జెట్ లో ఏది చూసుకున్నా సరే మనకి ఇక్కడ హానర్ ప్లే ది బెస్ట్ అవుతుంది అనమాట. సో ఈ అవకాశాన్ని అయితే ఎవరైతే మీరు కొనుక్కోవాలి 15,000 లోపు మీరు మొబైల్ అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే వదులుకోమాకండి. 20వ తారీఖు నుంచి మీకు ఆఫర్ అయితే స్టార్ట్ కానుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. యాపిల్ వచ్చేసరికి స్మార్ట్ బ్యాటరీ కేసుని అయితే ఒకటి వీళ్ళు వాళ్ళ ఆన్లైన్లో అయితే తీసుకొచ్చారనమాట. ఈ స్మార్ట్ బ్యాటరీ కేస్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి iPhone XR అలాగే iPhone
ఎస్ 10X మ్యాక్స్ వీటికైతే ఈ స్మార్ట్ కేసెస్ అయితే వీలైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ ఎంత అనేది ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు, కానీ ఈ స్మార్ట్ కేసెస్ ఏదైతే ఉందో బ్యాటరీ స్మార్ట్ బ్యాటరీ కేస్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఒక విధంగా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్ని పెంచుతుంది. బ్యాటరీ లైఫ్ని పెంచడం అంటే అందులోనే బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడి ఎక్కువ బ్యాటరీ రావట్లేదు, ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ బ్యాటరీ కేస్ ఏదైతే ఉందో ఇది మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ బ్యాటరీ కేస్కి అయితే ఉంటుంది. విడిగా వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోవచ్చు. మనం ఇది మొబైల్తో పాటు పెడితే మనకి మొబైల్ ఛార్జ్ ఎక్కుతుంది, అలాగే వచ్చేసరికి బ్యాటరీ కేస్ కూడా మనకి ఛార్జ్ ఎక్కుతుంది అనమాట. ఈ విధమైన టెక్నాలజీతో అయితే వీళ్ళైతే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది ఇంచుమించు మనకు పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. బట్ వచ్చేసరికి ఇది మనకి బ్యాక్ కేస్తో పాటు బ్యాటరీ అనేది వస్తుంది. గతంలో వచ్చేసరికి థర్డ్ పార్టీ కేసులు అయితే వచ్చినాయి ఇలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి బ్యాటరీ ఉండేలాగా. బట్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం స్లిమ్ గా అయితే ఈ కేసు అయితే దర్శనమిస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ కూడా వాళ్ళు డిస్కౌంట్ సేల్స్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి అమెజాన్ లోను, ఫ్లిప్కార్ట్ లోను, అలాగే realme.com లోను మనకి డిస్కౌంట్ సేల్స్ అయితే 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి జరగనుందనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి రియల్మీ 2 Pro అలాగే రియల్మీ U అని రెండింటి మీద వచ్చేసరికి 1000 రూపీస్ మనకి డిస్కౌంట్ అయితే లభించనుంది. ఏదైతే రియల్మీ C1 ఉందో దీంట్లో వచ్చేసరికి మనకి 500 రూపీస్ వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S8 అండ్ S8 Plus ఇప్పుడు మనకి One UI బీటా ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5 బీటాలో అయితే ఈ One UI బీటా అయితే వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి సామ్సంగ్ మెంబర్స్ లో వెళ్ళి మనం ఈ బీటా ప్రోగ్రామ్ అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎలాగనేది నేను గతంలో ఒక వీడియో అయితే చేశాను సామ్సంగ్ నోట్ 9 మీద. సేమ్ అదే రకంగా మనం ఈ బీటా ప్రోగ్రామ్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర సామ్సంగ్ మెంబర్ యాప్ కనుక ఉంటుంటే అందులోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేసరికి మీకు One UI బీటా ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత 1 or 2 hours లో వచ్చేసరికి మీకు బీటా ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయితే అవుతారు. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ అప్డేట్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ వచ్చేసరికి బీటాలో మీకు చాలా బగ్స్ అయితే ఉన్నాయి, నేను అనుభవించాను. సో ఇందులో కూడా మీకు చాలా బగ్స్ అయితే ఉంటాయి. సో నన్ను అడిగితే స్టేబుల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదు మీరు బీటాను హ్యాండిల్ చేయగలను అనుకుంటే ఈ బీటా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఈ బీటాను అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో అయితే ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.